హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్ అనమాట. 2025 మా స్కూల్ పక్కనే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మేము కైట్ ఫెస్టివల్ చూసినాం, కానీ అప్పుడు ఇంత నాలెడ్జ్ లేకుండే. అట్లా అని ఇప్పుడైతే వ్లాగ్ కవర్ చేస్తున్నా. ఈ వ్లాగ్ని చూడడానికి ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్ అయితే చేసుకోర్రి. ఛానల్గా కొత్తగా వచ్చారు అనుకో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. ముందున్న వ్లాగ్స్ అన్ని ఐబాల్లో పింగ్ అవుతాయి, అవి చెక్అవుట్ చేసుకోర్రి. ఇంకొకటి ఏంటంటే సంక్రాంతి వ్లాగ్స్ అన్నీ అయితే అప్లోడ్ చేసిన, అవి ఒకసారి చెక్అవుట్ చేసుకోరు. 2024 ఇంకా 2025 వ్లాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్లో అసలు ఎన్ని కంట్రీస్ వచ్చినాయి ఏంది అనేది. ఈ గ్రౌండ్ వచ్చేసి పోలో గ్రౌండ్ అనమాట. ఓకేనా, ఈ వ్లాగ్ని కవర్ చేయడానికి నేను యశ్ ఉన్నాము. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ ది వీడియో. ఆల్రెడీ గ్రౌండ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. ఈ గ్రౌండ్కి 3 గేట్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ రోడ్ మీద ఇక్కడ దిక్కి ఇంకొక గేట్ ఉంది, ఇక్కడ దిక్కి ఇంకొక గేట్ ఉంది. అట్లా అని ఇదైతే లోపల మొత్తం వ్యూ జూమ్ చేస్తున్నా. చూడుర్రి, ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ అని ఉంది. Jan 13 to 15 వరకు. మిస్ అయితే కావద్దు గైస్ మనం ఇది. అట్లానే అయితే వచ్చి కవర్ చేస్తుంది. ఒకసారి చూడుర్రి, ఇగో అమ్మోరు కైట్, ఆడ వచ్చేసి మాన్స్టర్, ఇగో ఇక్కడ వచ్చేసి బెంటల్ వల్ల. ఇక్కడ ఇంకా చాలా కైట్స్ ఉన్నాయి. అటు దిక్కు వెళ్ళి చూపెడతా క్లోజ్లా. క్రౌడ్ చూడుర్రి, అగో ఏలియన్ అంట. అటు దిక్కు ఆడ వచ్చేసి వేలు, అటు దిక్కు మెట్రోస్ ఉంది, మెట్రోస్ బి చూపెడతా. ఆడ ఈగిల్ ఉంది, ఈగిల్ కైట్స్. నేను 3rd డే ఆఫ్ కే వచ్చేసినాను అనమాట. కనుమ అయ్యాల, కనుమ రోజు అయితే వచ్చిన. స్టేజ్ చూడుర్రి ఒకసారి. ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ ఇంకేమో ఏదేదో సెటప్ ఉంది. ఫస్ట్ ఇక్కడ కవర్ చేసుకున్నాం, ఈవెంట్లో అయితే కూర్చున్నాం అనమాట. అది అలా లాస్ట్ డే కాబట్టి మేము వచ్చినాం. యాక్చువల్లీ ఫస్ట్ డే సెకండ్ డే ఫుల్ రచ్చ ఉండే. అట్లా అని ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపెడతా. అందరు మొన్ననే చూస్తారు రాజీవ్గా. అట్లా అని మనం అవన్నీ పట్టించుకో. మధ్యలో సినిమాటిక్ షార్ట్స్ బి వస్తాయి చూడుర్రి. ఎండు కదా, అట్లా అని ఫైర్ది అది పెట్టిర్రు అనమాట నైట్కి. ఇది ఒక అప్డేట్. తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడ నార్మల్ కైట్స్ బి ఎక్కువ అయినాయి. అరే ఇగో మన వాళ్ళు పెంచేయడానికి ట్రై చేస్తారు. అయ్యా మన వాళ్ళు యాంటీక్ ఆంటీ బి పెంచేస్తుంది, ఆ పతంకి వేస్తుంది అంట. అయ్యోర్రి తమ్ముడు సిగ్గుపడుతుండు. ఇప్పుడు చూడు రెనీగానే ఉన్నాయి. అవో వెనకాల బి ఏదేదో ఎగురుతుందో. మనం లంచ్ బ్రేక్లో వస్తున్నాం కానీ లంచ్ బ్రేక్లో అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగానే పడ్డది. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. మా స్కూల్లో వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంటుంది. శ్మశాన్ ఘాట్ పక్కనే. అయ్యా తంగుస్తూనే ఎగరేస్తారు. బ్యాన్ చేయరు వీళ్ళు. ఆగా పెంచేస్తాను గైస్. మీద పెంచులు అవుతున్నాయి గైస్. పోయింది మీద. ఎగరేయొద్దు అని చెప్తారు. బాబు ఇక్కడ నిలబడొద్దా? మనం నిలబడచ్చు. ఇక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయి 20 అంట. ఏదో ఒకటి తీసుకొని తాగుదాం, చూపెడతాను. ఇదైతే తాగుతున్నాం. నేను చేసాడున్నాడు ఆయన. సిగ్గు ఎక్కువ గైస్ ఆయన కూడా. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, చూపెడతా గైస్. ఇగో ఈడ వచ్చేసి స్టాల్స్ అనమాట. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్. ఇక్కడ ఒక్కొక్క స్టాల్లో ఒకటి ఉంది. నాకు చూపెట్టాలనిపించినప్పుడు అదే చూపెడతా. ఇక్కడ వచ్చేసి మన తెలంగాణ స్టైల్ బిర్యానీ ప్లస్ గులాబ్ జామున్. అరే ఆడ బ్యాండ్ ఎక్కువ కొట్టేస్తుంది గైస్. గులాబ్ జామున్, బాదాం మిల్క్ క్లాస్. ఇక్కడ వచ్చేసి చికెన్ రోల్స్ అండ్ వెజ్ పన్నీర్ రోల్స్ అంట. కింద మెన్యూ ఇవన్నీ లేవు గైస్, ఇవే ఉన్నాయి. కానీ ఇవన్నీ అయిపోయినాయి. నిన్న మొన్న అయిపోయినాయి. గర్ల్స్ ప్రైవేట్ థింగ్స్ అనమాట. ఇవి అన్నీ ఫుడ్స్. ఇంకో అక్కడ ఆల్రెడీ చేస్తుండు గరంగా. ఈ స్టాల్కి పేరు లేదా? 48 పవన్ సెంటర్ అంట. అట్లా అని ఇగో మళ్ళీ ఈడవి ఏమో చేస్తుండు. ఈడేం రాసింది? ఫ్రాంకైజ్ రోల్స్ అంట. అరేబియన్ అంట. అరేబియన్ది. ఇక్కడ చూడరి, ఫిష్ ఫ్రైస్, అది రోల్, షవర్మా, కబాబ్స్.
వాసనకే నోరు ఊరుతుంది guys. కానీ ఇంకో guys చెప్పిన ఐస్ గోలా ఉందని చెప్పేసి. ఇదే ఐస్ గోలా. ఖాళీ జస్ట్ మెన్యూ చూడు అర్థమైపోతుంది మనకు. అనవాళ్ళది ఇది 42 స్టాల్ నెంబర్ చూడు మెన్యూ. సరిపోతుందా ఈ రేట్లో చూడు ఒకసారి. మందు తాగితే పాపడ పనికొస్తుంది. వాళ్ళు వచ్చి పాపడ ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ మ్యాగీ ఇవన్నీ అవుతుంది. స్పెషల్ మ్యాగీస్ ఉన్నాయి. స్టాల్ నెంబర్ 35. ఇగో టాయ్స్ కూడా పెట్టారు స్టాల్స్. స్టాల్ నెంబర్ 30. ఇంకా చూద్దాం మనకు నచ్చినవి చూద్దాం. ఎక్కువ లాగ్ అయిపోతుంది. చెతక్ ఇండియన్ చెతక్ పుగ్గ వల్ల పడుతుంది యష్. మా పాప పుగ్గవి వదులుతలేడు యష్. ఎందుకు ఇది వచ్చేసి మనకు ఇక్కడ చాలా రష్ ఉంది. ఇక్కడ రష్ ఉంది. అదే ఇది మొత్తం మేకల మంది మార్కెట్లో ఉన్నట్టు ఉన్నారు గైస్. అసలు మనం బి చూద్దాం ఇక్కడ ఏంది మొత్తం అసలు క్రౌడ్ ఎందుకు ఉందా గైస్. ఇక్కడ ఏమో జరుగుతుంది. అరే చైనీస్ 49 అంట. వెజ్ ఫ్రైడ్ రైస్ వెజ్. అదే ఒకసారి ట్రై చేద్దామా? వెజ్ మంచూరియన్ వెజ్ నూడిల్స్ ట్రై చేద్దామా? అక్కడ కొట్లాడుతారు గైస్. మనకు టైం వేస్ట్ అయిపోతుంది గైస్. మేము ఫుడ్ స్టాల్స్ అన్ని తిరుగుతుంటే వెనకాల వేరే కొత్త గైడ్స్ అన్ని ఎగురుతున్నాయి. ఒకసారి జూమ్ చేస్తా చూడుర్రి. గాలి ఎక్కువ లేకుండా అది కిందనే ఉందన్నమాట. అట్లా అని గాలి రావాలి. పాప్కార్న్ తినాలంటే వాడిని పోయి అడగాలి విత్ జిఎస్టీ వితౌట్ జిఎస్టీ అని. గైస్ ఇక మన ప్యారడైస్ ఉంది కదా, ప్యారడైస్ డే వెజ్ పఫ్ అవన్నీ ఉన్నాయి. తీసుకుందామా? రెండు క్యూఆర్ వేర్ ఇస్ క్యూఆర్. ఇప్పుడు వెజ్ పఫ్ తీసుకుందాం. దాని రివ్యూ చూద్దాం ఎట్లున్నది ఏంది అనేది. మన ప్యారడైస్ ఉంది కదా, అది స్పెషల్ మసాలా అనమాట. ఇది బిర్యానీ కిట్ ఇదే బిర్యానీ స్పెషల్ వచ్చేసి 179 రౌండ్ ఫిగర్ 200 వేసుకో. వెజ్ పఫ్ తీసుకుంటూ ఇయ్యాలదేనంట బ్రో. ఇయ్యాలదే కదా. ఓకే ఫ్రెష్ మేడ్ బ్రో. ఫ్రెష్ మేడ్ అంట. ఫ్రెష్ తిన్నాక చూద్దాం. ప్యారడైస్ అంటే ఆల్వేస్ ఫ్రెష్ మాకు తెలుసు, కానీ అట్లా మజా కడుతున్నాం బ్రో వాళ్ళతో. తిని చూద్దాం. ఈవెంట్కి వచ్చినాం కదా అట్లా. లెట్స్ చెక్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్. ఇగో పప్పు పట్టుకొని చైర్ గురించి దొల్లాడుతున్నాము. ఏడ తినాలి అని. ఎందుకంటే చాలా మంది కూర్చున్నారు గైస్. ఫైనల్గా అయితే ఒక ప్లేస్ దొల్లాడుకున్నాం. ఆ ప్లేస్లో కూర్చుంటున్నాం గైస్. తింటున్నా ఇప్పుడు పఫ్. ఇది వెజ్ పఫే. చూడడానికి ఇంత పెద్దగా ఉంది కానీ ఓకే. ఇప్పుడు మొత్తం తినేస్తా గైస్. తిన్నాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పటివరకు ఎట్లా అనిపించినా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. గైస్ ఇగో టిష్యూతో అయితే తుడుచుకుంటున్నా గైస్. ఇక్కడ స్టార్ట్ చేస్తారు అనుకో. బొంగుల చికెన్ అట. బొంగుల బిర్యానీ, బొంగుల చికెన్ బిర్యానీ అన్నీ మిక్స్. ఇక ఇది మన స్పెషల్. ఇది లోపలికి వచ్చినాం. లోపల ఇక అప్పట్లో పీచ్ మిఠాయి 2 రూపీస్కి. 2 రూపీస్ 5 రూపీస్కి కవర్ ఇస్తుండే. ఏకంగా 10 రూపీస్ అయిపోయింది పీచ్ మిఠాయి. ఇక ఇంకొక యూట్యూబర్ ఇక్కడ వీడియో తీసుకుంటారు. సపోర్ట్ చేయరు అట్లనే. ఓం బ్రో 1 క్వింటలేడు. గైస్ ఇది ఒక టెంట్ హౌస్లో అయితే మొత్తం తిరిగేసినాం. అయ్యేసి టెంట్ హౌసే కదా. రైట్. ఇప్పుడు పక్కన ఎక్కువ కట్టు ఉంది. అల్లకి జరుగుతాం. అల్లేమో చూద్దాం. మన వాళ్ళు అయితే అసలు వదిలేటట్టే లేదు. కాదు
ఇక్కడ కైట్స్ ఎగరేద్దు అన్నారు, కైట్స్ ఎగరేస్తుర్రు అట్లా ఉంటుంది మన ధోని. వాళ్ళ కైట్సా మన కైట్సా అని రచ్చ రచ్చ అనుకో. ఇక చూడు లోపల మొత్తం మార్కెట్లో ఉన్నట్టు ఉన్నారు. గైస్ ఇక చిన్న చిన్న స్టాల్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ దిక్కున్నాయన్నీ స్టాల్సే. నేను ఏదో అనుకున్నా కదా ఇప్పడాక. ఇగో చిన్న చిన్న స్టాల్స్, అక్కడేమో పెద్ద ఉన్నాయి, ఇదేమో చిన్నగా ఉన్నాయి అనమాట స్టాల్స్. ఇవన్నీ హోమ్ మేడ్. అన్న వాళ్ళు అయితే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు చాలా మంది అయితే వచ్చారు అనమాట. ఇక్కడ స్టాల్స్ ఇంటర్నేషనల్ స్వీట్ జోన్ అని రాసి ఉంది చూడు. ఫ్లాట్ అయిపోతాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొంచెం రీజనబుల్ ఉండే అంటే కొన్ని జాగాల్లో తిన్నాము అట్లా అని. అంటే అన్నీ అంత లేవు, ఓకే వర్త్ అట్లా అని. ఇవాళ లాస్ట్, ఇవాళ నైట్ 2 o'clockకి క్లోజ్ అయిపోతుంది అనుకో. అయ్యో కొత్త కొత్త కైట్స్ కూడా లేపారు ఒకసారి. మళ్ళీ ఇంకోసారి సినిమాటిక్ షాట్స్ వస్తాయి చూడుర్రి. అంకల్ అయ్యప్ప అంకల్ పతంగి వెళ్ళిపోతుంది అలా. కాశీలో మన పూరలు చిల్లు అవుతారు అనుకో. చిల్లు అవుతారు అనుకో. షయింగ్ గైస్ చిల్లు అవుతారు. ఆ కాటే పోయినది. ఎన్ని పతంగులు ఉన్నాయి చూడు గైస్. మంచి మాంజ ఉల్టేలా బొర గుంజుగా పోతాడులే. అవో కుప్పలు ఇన్నిన్నే ఇక్కడ ఎగిరేయద్దు అని ఆల్రెడీ అందరికి చెప్పినా ఎవ్వరు వినేటట్టే లేరు. ఇక్కడ ఏదో కైట్స్ చేస్తారు, ఎగిరేస్తూనే ఉన్నారు. ఏమైంది ఎగిరేలే? అయ్యి చెప్పు. రైట్ అట్లా ఉంటుంది మనతో. వికాస్ వికీ ఆన్లైన్ ఈవినింగ్ 6 o'clock వస్తుంది. గైస్ అందరూ ఇక్కడ అందరు పతంగులు లేపుతుంటే ఇగో అంతకి ఎంత డేర్ ఉండాలి. ఇగో ప్లేన్లు లేపుతుంది అమ్మా ఈ ప్లేస్లో. అది కూడా గైస్ ఇగో ఇక్కడ ఎన్ని అయితే ఎగిరేసిన పతంగులు అన్నీ ఆ చెట్టుకు చూడుర్రి. జూమ్ చేస్తున్నా ఎట్లున్నాయో. అగో పక్షుల్లాగా మొత్తం ఉన్నాయి. యశ్వంత్ గమనిస్తుండ అన్నీ. నేను చెప్పిన కదా స్టార్టింగ్లో 3 entrances అని. ఇది ఒక ఎంట్రెన్స్ అనమాట. అట్లా అని వెల్కమ్ అని ఉంది. అట్లా అని ఇట్లాకైనా ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇట్లా వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అగేట్ అని ఉంది. అట్లకైనా వస్తేనేమో వెల్కమ్ అని ఉంది. ఇగో ఇట్లా ఫుడ్ స్టాల్స్ పెట్టిన వాళ్ళు ఇట్లా అన్నీ తీసుకొస్తారు అనమాట. గైస్ ఇగో బ్యాటరీ సైకిల్ ఇది. దీనికి మనకి ఏమంటాం బండిలాగా అంత ఏం అవసరం లేదు. ఎక్కడికంటే అట్లా ఫ్రీ టు మూవ్ అనమాట. తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవాడ చూడుర్రి MS ధోని అని రాసింది. ఇది మొత్తం అయితే కవర్ చేసినాము. ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. బండి దగ్గర వీడియో ఎండ్ చేస్తాం. గైస్ ఈ అన్న వాళ్ళు 3 days నుంచి అయితే ఇక్కడ కండక్ట్ చేసారు అనమాట. ఒక చిన్న ఏమంటారంటే 30 seconds ఆఫ్ సింగింగ్ కాంపిటీషన్ లాగా. ఎంతమంది అయితే ముందు పార్టిసిపేట్ చేసారో లేదో చేయాలి అనుకుంటారు అనుకో. ఇలా బ్లాగ్ అయితే చూడరు. నైట్ వరకు ఉంటారా బ్రో? నైట్ వరకు అంటే 6:30 వరకు ఇక్కడనే ఉంటారంట. వాళ్ళని వచ్చి చేయాలనుకుంటే చేయరు. నో మనీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు వచ్చి ఒకసారి విజిట్ అయ్యి 30 seconds సాంగ్ పాడవచ్చు. పిల్లలు పెద్దోళ్ళు ఏజ్ లిమిట్ అనేది ఏది లేదు. వచ్చి ఒకసారి అయితే బ్రోది స్టాల్ ఇక్కడనే ఉంటుంది అనమాట. ఎంట్రీ కాగానే ఇటు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఏమైనా అవార్డ్ విన్నింగ్ ప్రైజ్ ఉందా బ్రో? రేడియో సిటీలో మనకి దీనిలో సెలెక్ట్ అయితే మనకి ఫ్యూచర్ ఉంటుంది. మనం మ్యూజిక్ డైరెక్టర్ని కలవచ్చు. ఓకే, ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఓకే ఒకసారి అయితే విజిట్ కండి. ఓకేనా? సపోర్టివ్ గైస్. థ్యాంక్ యూ. గైస్ ఐ హోప్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయర్రి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వ్లాగ్ అనేది షేర్ చేయండి. అక్కడ దిక్కు ఇంకా కైట్ ఫ్లయింగ్ అయితేనే ఉన్నాయన్నమాట. నచ్చితే చెప్పినా తప్పకుండా లైక్ అయితే చేసుకోరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే రెగ్యులర్గా వ్లాగ్స్ అనేది చేస్తుంటా. నా బండి అక్కడ ఉండే గైస్. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చేసారు. ఒక మడ్డలో పెట్టేసారు. ఇది న్యాయమా చెప్పుర్రి? మళ్ళీ పార్కింగ్ అంటారు, అక్కడ పెట్టమంటారు. మళ్ళీ ఓల్ రెస్పాన్సిబిలిటీ గైస్. నెక్స్ట్ టైం చూసుకోర్రి. మళ్ళీ బండికి ఏమైనా అయితే ఇట్లా బండి వదిలేసి వెళ్ళినప్పుడు కొంచెం ఏంటంటే బండికి ఏమైనా డ్యామేజ్ జరిగినా మళ్ళీ వాళ్ళు చూపెట్టోళ్ళు లేరు ఇక్కడ. అట్లా అని
Don't forget to press the bell icon for more updates. Thanks for watching this video. Bye bye.